ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ సరస్వతి నమ. ఈరోజు మనం జనక మహారాజు సభలో అష్టావక్రుడు పండితుల గర్వాన్ని ఎలా అణిచారో, ఆత్మజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకుందాం. రూపం చూసి మనిషిని అంచనా వేయవచ్చా? అందం లేని చోట జ్ఞానం ఉండదా? 8 వంకర్ల శరీరంతో పుట్టి సాక్షాత్తు జనక మహారాజుకే ఆత్మజ్ఞానాన్ని బోధించిన మహాజ్ఞాని అష్టావక్రుడు. నేటి వీడియోలో జనక మహారాజు సభలో అష్టావక్రుడు పండితుల గర్వాన్ని ఎలా అణిచారో, ఆత్మజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకుందాం. మొదట ఆయనకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. అష్టావక్రుడు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు వేదాధ్యయనం వినేవాడు. తండ్రి శిష్యులతో వేదాధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు తప్పుగా బోధించడం జరిగింది. అది విన్న అష్టావక్రుడు తప్పులను సరిచేశాడు. నా తప్పునే సరిచేస్తాడా తల్లి గర్భంలో ఉండి అని కోపంతో ఆయన తండ్రి శాపం ఇచ్చాడు. ఏమిటంటే, నీ శరీరం అష్టవంకర్లతో ఉంటుంది, అలాగే నీవు జన్మిస్తావు అని శపించాడు. ఇప్పుడు జనక మహారాజు సభలోనికి వెళ్దాం. మిథిలా నగరానికి రాజు జనక మహారాజు. ఆయన స్వయంగా జ్ఞాని అయినప్పటికీ పరిపూర్ణ ఆత్మజ్ఞానం కోసం ఒక సభను ఏర్పాటు చేశారు. దేశంలోని మహాపండితులందరూ అక్కడికి చేరుకుంటారు. అప్పుడే 12 ఏళ్ల బాలుడు, 8 వంకర్ల శరీరంతో ఉన్న అష్టావక్రుడు ఆ సభలోనికి ప్రవేశిస్తారు. ఆయన వింత రూపాన్ని చూసి సభలోని పండితులంతా ఒక్కసారిగా పక్కున నవ్వారు. కానీ ఆశ్చర్యకరంగా వారందరినీ చూసి అష్టావక్రుడు కూడా పెద్దగా నవ్వడం మొదలుపెట్టారు. ఇది చూసి జనకుడు ఆశ్చర్యపోయి, మహాత్మా, వారందరూ నిన్ను చూసి నవ్వుతున్నారు సరే, మరి నువ్వెందుకు నవ్వుతున్నావు అని అడిగారు. అప్పుడు అష్టావక్రుడు ఇలా అన్నారు, రాజా, నేను ఆత్మజ్ఞాన చర్చ జరుగుతుందని వచ్చాను. కానీ ఇక్కడ ఉన్నది జ్ఞానులు కాదు, కేవలం చెప్పులు కుట్టుకునే చర్మకారులు అని తెలిసి నవ్వుతున్నాను. ఎందుకంటే చర్మకారుడి దృష్టి ఎప్పుడూ చర్మం మీద, దాని రంగు మీద, వంకర్ల మీద ఉంటుంది. వీరు కూడా నా శరీరాన్ని, చర్మాన్ని చూసి నవ్వుతున్నారు తప్ప నాలోని ఆత్మను చూడలేకపోతున్నారు. మరి వీరు ఆత్మజ్ఞానులు ఎలా అవుతారు? ఆ మాట వినగానే సభలోని పండితులందరూ తలలు వంచుకున్నారు. జనక మహారాజుకి అసలైన సత్యం అర్థమైంది. వెంటనే సింహాసనం దిగి వచ్చి అష్టావక్రుడికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ తర్వాతే మనకు అత్యంత పవిత్రమైన అష్టావక్ర గీత లభించింది. ఈ కథ మనకు నేర్పే పాఠం ఒకటి: దృష్టి దృశ్యం మీద కాదు, ద్రష్ట మీద ఉండాలి. అంటే బయటి రూపం మీద కాదు, లోపల ఉన్న గుణం మీద ఉండాలి. రూపాన్ని కాదు, స్వరూపాన్ని దర్శించాలి అనే సత్యాన్ని గ్రహించాలి. శ్రీమాత్రే నమః.